లక్ష్మీనారాయణ గారు, ఈ ఫార్మాసిటీ దాదాపుగా ఇది ఇప్పుడు ఇవ్వండి మొన్న 2 రోజుల కింద జరిగిన సంఘటనగా మనం చూడొద్దు. ఇది దాదాపుగా 9 నెలల నుంచి వెళ్ళి సంఘటన జరుగుతుంది. 8-9 నెలల నుంచి వెళ్ళి గొడవలు జరుగుతున్నాయి. వాళ్ళు ఆ గ్రామంలో భూమిని మేము ఎంత మాత్రం ఇవ్వడానికి సిద్ధంగా లేము. తర్వాత మూడవ ఎక్కువ కూడా ఈ ఎస్టీలు అంటే లంబాడ వాళ్ళ ఒక తండా ఉన్నది. ఆ తండాలో ఎక్కువ భూములు పోతున్నాయి. వాళ్ళందరూ కూడా చిన్న మామూలు రైతులు, వ్యవసాయం మీద బ్రతికే వాళ్ళు. అయితే ఇక్కడ మనకు ఒక పెద్ద సమస్య ఏమొస్తున్నదంటే, సరే ఫార్మాసిటీ డెవలప్మెంట్ వద్దా, మరి పరిశ్రమ రాకపోతే అభివృద్ధి ఎట్లా అవుతుంది, ఉద్యోగాలు ఎట్లా వస్తాయి, ఇవన్నీ ఒక సమస్య. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్కు హైదరాబాద్లో ఇదే వికారాబాద్ జిల్లాలో కానీ చుట్టుపక్కల అనేకమైన ప్రాంతాల్లో గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు నిజంగానే ఫార్మా ఇండస్ట్రీకి అక్కడ పెట్టదలుచుకున్నప్పుడు వికారాబాద్ ఏరియాలో గవర్నమెంట్ ల్యాండ్స్ ఉండదు. ఇప్పుడు 1400-1500 ఎకరాల భూమి కావాలంటున్నారు. అంతా కూడా ప్రైవేట్ దగ్గర నుంచి తీసుకొని రైతులను బజార్లో పడాల్సిన అవసరం లేదు గవర్నమెంట్. ఎందుకంటే అక్కడ మీకు వికారాబాద్ నుంచి మొదలుపెట్టి చాలా ఏరియాలో ప్రభుత్వం కొన్ని వేల ఎకరాల భూమి ఉంది. మొన్ననే మన డిఫెన్స్ దానికి కూడా ఇచ్చారు పెద్ద ఎత్తున. అట్లే ఈ ఇండస్ట్రీ కూడా ఇవ్వాలి, దానికి ఇవ్వాలి, దీనికి అన్నిటికీ ఇవ్వాలి. ఎందుకంటే అదంతా ప్రజా అవసరాల కోసం చేస్తారు కాబట్టి. అటువంటి అప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని చేసి ఉంటే ఇంత ఇది రాధాంతం కానీ, ఇంత ఘర్షణ కానీ, గొడవ కానీ జరగదు. అయితే ఇక్కడ 2 విషయాలు ఏంటంటే నాకు స్పష్టంగా 2 విషయాలు కనబడుతున్నాయి. ఏంటంటే ప్రభుత్వ పరంగా కానీ, కాంగ్రెస్ పార్టీ పరంగా కానీ, లేకపోతే ఈ అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన పరంగా ఈవెన్ ఇంక్లూడింగ్ కలెక్టర్ కానీ అందరూ కూడా జిల్లా పెద్దగా వైఫల్యం చెందింది. ఎందుకంటే ఇంతకుముందు వెంకటరెడ్డి గారు చెప్పారు, ఇంటెలిజెన్స్ ఉంటుంది, పెద్ద ఎత్తున వ్యవస్థ ఉంటుంది, పోలీసులు ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది, గ్రామ స్థాయిలో పార్టీ కనీసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉంటారు కదా, ఏం జరుగుతుంది, రైతులు ఏమనుకుంటారు చెప్పేంత అది లేదా. కాంగ్రెస్ వాళ్ళు రోజు తీర్పు పడుకుంటారు, అనుకుంటారు. బీఆర్ఎస్ వాళ్ళంత యాక్టివ్గా ఉండి వాళ్ళు ఆ సురేష్ అనే వ్యక్తికి ఇంత ఎత్తున గొడవలు సృష్టించడానికి కొన్ని 100 మందిని తీసుకుపోయి కలెక్టర్ మీద కానీ, ప్రభుత్వ యంత్రాంగం మీద కానీ దాడి చేసే పరిస్థితి వచ్చిందంటే ఇది నా ఉద్దేశంలో కంప్లీట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన, ఆయన పార్టీ అన్నీ కూడా ఒక విధంగా వైఫల్యం. ఎందుకంటే నేను మొన్నటి దాకా కాంగ్రెస్లోనే, ఇప్పటి కూడా కాంగ్రెస్లోనే చూసే స్పష్టంగా అర్థమవుతున్నది అంటే ఇంత ఒక విధమైన ఈ మొద్దు నిద్ర కానీ, ఒక విధమైన అసలు ఏం జరుగుతున్నది. ఇప్పుడు కలెక్టర్ అక్కడ పోయిండు, 8-9 నెలల నుంచి కూడా జరుగుతుంది, ఒకరోజు కాదు. వాళ్ళు ఎప్పుడు కూడా గ్రామ వస్తువులు భూమి ఇవ్వమని అనలేదు, అంటే ఇస్తామని అనలేదు. వాళ్ళు ఇవ్వము, మాకు వద్దు అని గొడవ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మేము బలవంతంగా తీసుకుంటామని ప్రభుత్వ పంతం. అది ఇంతకుముందు ఇంకా కొద్దిగా ముందుకు పోతే 8 నెలల ముందు ఇదే ముఖ్యమంత్రి గారు ఆయన తిరుపతి రెడ్డి గారికి ఒక రైతుకు మధ్య జరిగిన సంభాషణ కూడా సోషల్ మీడియాలో వచ్చి అందరూ కూడా చూశారు. ఆయన మీరెవరు మా భూమి తీసుకుంటారు కానీ రైతులు అడిగితే మీ అవసరం అయితే మీ మెడలు వంచి మీ తన్ని మీ భూమి ఉంచుకుంటామని ఆయన మాట అన్నది. అవన్నీ కూడా బయటకు వచ్చినాయి, అవన్నీ కూడా సోషల్ మీడియాలో చూసినాయి. ఇంత ఇప్పుడు రైతులకు వ్యతిరేకంగా, రైతులకు ఇష్టం లేకుండా వాళ్ళ భూములను పరిశ్రమల పేరు మీద గుంజుకుంటారు. అంటే గుంజుకుంటప్పుడు మెప్పియండి, ఒప్పియండి, వాళ్ళను నచ్చజెప్పండి, ఆ విధంగా చేయాలి. కానీ మేము మాకు అధికారం ఉంది కాబట్టి గుంజుకుంటాం చేస్తామంటే ఏమైందంటే ఇటువంటి యాక్షన్స్ వస్తాయి. రెండోది ఏంటంటే ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు ఈ విధంగా చేయగలుగుతున్నారంటే అదో విధంగా నా ఉద్దేశంలో కాంగ్రెస్ ఫెయిల్యూర్. ఎందుకంటే వాళ్ళు ఆ లెవెల్లో పోయి వాళ్ళు అందరినీ కూడా యూత్ని కానీ మిగతా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు మొబిలైజ్ చేసి ఆ విధంగా చేయగలుగుతున్నారంటే మరి పాపిరెడ్డి గారు కేటీఆర్ గారు మాట్లాడారు, అదేవిధంగా ఐజీ గారు మాట్లాడారు. బయట ఉన్నాయి, ఒకసారి బయట చూద్దాం. మీరు మాట్లాడే ముందు ఒకసారి బయట చూద్దాం సార్. ఓకే. రాహుల్ గాంధీ తెల్లారలేసి తిడతా ఉంటాడు అదానిని, ఏమని దేశాన్ని దోపిడీ చేస్తారని తిడతాడు. దేశాన్ని దోపిడీ చేస్తున్నాడు అదాని అని చెప్పి రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తూ మాట్లాడతాడు. మరి ఆయనతో నువ్వు కూడా రాసుకొని పూసుకొని తిరుగుతున్నావు కదా. దేశాన్ని దోపిడీ చేస్తున్న అదానితో రాసుకొని పూసుకొని తిరిగే రేవంత్ రెడ్డి గారిని మరి సీఎం పోస్ట్ నుంచి తప్పించాలా వద్దా? నిజంగా మీరు చెప్పింది అదే లాజిక్ అయితే సురేష్ గారు ప్రశ్నించడమే తప్పు, ఆ సురేష్ గారు వచ్చి నన్ను కలవడం, నరేందర్ రెడ్డితో ఫోన్ మాట్లాడడం తప్పైతే నేను అడుగుతా ఉన్నా, ఏం ఎవిడెన్స్ ఉందండి? సురేష్ దాడి చేసిండా, నరేందర్ రెడ్డి దాడి చేపించిండా? ఫోన్లో మాట్లాడటమే తప్ప మా నాయకుడు ఇంకో నాయకుడితో. కాబట్టి నేను అనేది రేవంత్ రెడ్డిని, ఈ ప్రభుత్వాన్ని వెంటనే మీ మూర్ఖపు ఆలోచనలు మానుకోండి. జిల్లాలోని లగచర్ల గ్రామంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారు ప్రతీక్ జైన్ గారు, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ లింగయ్య నాయక్ గారు, కడా చైర్మన్ వెంకటరెడ్డి గారు, మిగతా రెవెన్యూ సంబంధిత అధికారులందరూ కూడా ఫార్మర్స్ ఒపీనియన్ కోసం ఆ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. కలెక్టర్ గారు దిగి టెంట్ దగ్గరికి వెళ్తున్న సమయంలోనే బట్ కొంతమంది ఆల్ ఆఫ్ సడన్ ఒకేసారి అటాక్ చేయడం ప్రారంభించారు. పెద్ద పెద్ద రాళ్లు ఇవన్నీ కూడా తీసుకుని
తర్వాత కలెక్టర్ గారిని పుష్ చేసి ఉద్రిక్త వాతావరణం ఉండటం. మా నాయకుడికి 42 సార్లు కాదు ఎన్నిసార్లు అయినా ఫోన్ చేసుకుంటామే తప్ప, ఇది మీ దగ్గర ఎవిడెన్స్ ఏముందని మాట్లాడుతున్న కేటీఆర్ మాటల్ని ఏ రకంగా చూడాలి? ఇప్పుడు ఒకటి లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు ఈ పట్నం మహేందర్ రెడ్డి గారిని ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనే 2018 నుంచి 2023 వరకు అంటే మాజీ 2023లో ఇన్ఛార్జ్ ఈ కొడంగల్ వర్గానికి ఇచ్చారు. కాబట్టి ఒక మామూలుగా సంబంధాలు కాంగ్రెస్ వాళ్ళు కానీ జనాలు యూత్ తో మాట్లాడడమే తప్పు. ఇవన్నీ కూడా ఎట్లుంటాయంటే 5-6 నెలల నుంచి 40 సార్లు 40 రోజులు 40 సార్లు మాట్లాడతారు. రోజు అవసరం అనుకుంటే ఒక పని మీద 4-5 సార్ల నుంచి మొదలుపెట్టి 10 సార్లు మాట్లాడుకుంటారు. అది కాదు విషయం. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే రైతుల సమస్య. ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇది కాదు. రైతులు ససేమిరా భూమి ఇవ్వమంటున్నారు. తర్వాత గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి. నిజంగానే ఫార్మాసిటీ పెట్టదలుచుకుంటే ఇంకోటి ప్రధానమైన ఆరోపణ ఏమొస్తున్నది, ఇది రేవంత్ రెడ్డి గారు అల్లుని కోసమే చేస్తున్నారు. అల్లుని కోసం దారాదత్తం చేయడం కోసం, ఫ్యాక్టరీ పెట్టడం కోసం ఆ గ్రామంలో ఉన్న మొత్తం రైతులను నిర్ణయం చేయడం ఎంతవరకు న్యాయం అనేది కూడా ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంది. కాబట్టి ఇప్పటికి కూడా ఒకటి ఏంటంటే, ప్రభుత్వం ఒకవేళ ఆ కంపెనీకి మీరు పెట్టుకోవడానికి భూమి ఇవ్వదలుచుకుంటే గవర్నమెంట్ ల్యాండ్స్ మేము చూపెడతాం. చాలా మంది అంటున్నారు, ఛాలెంజ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో కూడా, మీకు గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఏరియాలు ఉన్నాయి, ఆ గవర్నమెంట్ ల్యాండ్ ఎలా చేయొచ్చు. ఇప్పుడు రైతులు చిన్న రైతులు 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు మన జీవనాధారం మొత్తం అని పొట్టగొట్టి గుంజుకోవాల్సిన అవసరం గవర్నమెంట్ అవసరం లేదు. ఇది పూర్తిగా రైతుల వ్యతిరేక చర్య. ఎందుకు వ్యతిరేక చర్య అంటే, ఇప్పుడు ఇది 9 నెలలు నడుస్తున్నది. నిన్న మొన్ననే స్పాంటేనియస్ జరిగింది, అటాక్ చేసినట్టే నేను కూడా ఒప్పుకుంటా. కానీ ఈ 9 నెలల నుంచి కూడా రైతులు అసలు ఇవ్వమంటున్నారు. అనేక సందర్భాలలో కూడా ఎన్నిసార్లు పోయినా కూడా వాళ్ళు మేము ఇవ్వము, మా భూములు మాయే, అసలు ఈ ఫార్మాసిటీకి మాకు ఏం సంబంధం లేదు, అసలు ఇక్కడ పెట్టాల్సిన అవసరం కూడా లేదని కూడా వాళ్ళు కరాఖండిగా చెప్పడం జరిగింది. రైతులు దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఏ పార్టీకి లేని వాళ్ళు ఉన్నారు. అందరూ ఇప్పటికి కూడా మనం ఇప్పుడు ఒకవేళ లక్ష్మీనారాయణ గారు అంటే నేను వేరే విధోషంతో మాట్లాడతలేదు, ఒకవేళ మనం ఇదే మీ అమ్మ న్యూస్ ఛానల్ ద్వారా మనం మాట్లాడే వాళ్ళందరం కూడా ఒకవేళ ఆ విలేజ్ పోయి మాట్లాడితే చాలా మంది, నేను కూడా 95% రైతులు పార్టీలకు అతీతంగా అందరూ కూడా మా భూములు వద్దంటున్నారు. ఇప్పుడు ఒకటి అక్కడ ఈ రోజు ఏమీ వచ్చేట్లేదు కదా, ప్రజాభిప్రాయ సేకరణ తెలుసుకుంటాకి వెళ్ళారు. ఒకవేళ రైతులు వద్దంటే అక్కడ పెట్టరేమో కదా పాపిరెడ్డి గారు. కానీ ఈ రకమైన చర్యలు తీసుకోవడానికి మనం ఎలా చూడాలి? లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు ఈ చర్యలన్నీ కూడా ఇవాళ మొన్న కలెక్టర్ కూడా ఇదంతా కూడా అది ల్యాండ్ అక్విజిషన్ అంటే ల్యాండ్ సేకరించి భాగంలో జరుగుతున్నది. దాంతోనే వాళ్ళు రైతులు ఇంకా భయపడుతున్నారు. ఎందుకు రైతులు భయపడుతున్నారు, ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఎట్లా కాదండి, ఇప్పుడు మామూలుగా రెచ్చగొడితే రెచ్చిపోతారా? అందరికి అంతమంది రెచ్చిపోతారా? అక్కడ కూడా కౌంటర్ బ్యాలెన్స్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉంటారు కదా, మిగతా బీజేపీ వాళ్ళు ఉంటారు, అందరూ కూడా బీఆర్ఎస్ వాళ్ళు కాదు కదా. రైతులకి అంత ఎత్తున ఎందుకు అక్కడ ఆ విధంగా వాళ్ళు పార్టిసిపేషన్ ఏంటంటే వాళ్ళు భయపడుతున్నారు. మా భూములు పోతాయి, మాకు అన్యాయం జరుగుతుంది, మాకు నష్టం జరుగుతుంది అన్న ఒక భయములు ఉన్నారు. కాబట్టి ఆ భయాన్ని తెలివిగా మన బీఆర్ఎస్ ఉపయోగించుకున్నది. రాజకీయాలలో ఇది ఒక కరెక్ట్ స్టెప్. బీఆర్ఎస్ ఒక విధంగా రాజకీయంగా అది కాంగ్రెస్ అయినా కానీ రేవంత్ రెడ్డి అయినా ముఖ్యమంత్రి అయినా ఒక పాయింట్ స్కోర్ చేసింది. తర్వాత ఇంకొకటి రెండోది ఏంటంటే, ఇవాళ నరేందర్ రెడ్డి